మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. తెలుగువారి ప్రయాణాలు శీర్షికన ప్రొఫెసర్ ఆదినారాయణ గారు 64 మంది ప్రముఖుల ప్రయాణాల యాత్రల రచనలను సేకరించారు సంగతి గతంలో మనం చెప్పుకున్నాం. 2-3 రచనలు మీకు చదివి వినిపించాను. ఇవాళ భానుమతి రామకృష్ణ గారు నాలో నేను అనేటువంటి ఆత్మకథ వారు రాసుకున్నారు. అందులోంచి ఒక భాగాన్ని ఎడిట్ చేసి తెలుగువారి ప్రయాణంలో పొందుపరిచారు. భానుమతి గారు వారిది ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పక్కన ఉన్నటువంటి దొడ్డవరం గ్రామం. తండ్రి గారు వెంకట సుబ్బయ్య గారు సంగీత విద్వాంసులు. భానుమతి గారు నటించిన మొదటి సినిమా వరవిక్రయం 1939లోనే విడుదలైంది ఈ సినిమా. దీని దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య గారు, అంటే సి పుల్లయ్య గారు. 1946వ సంవత్సరంలో వచ్చేటువంటి స్వర్గసీమ సినిమాలో భానుమతి గారు పాడినటువంటి ఓహోహో పౌరమా అనేటువంటి పాట ఆవిడకి మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత 51లో వచ్చినటువంటి మల్లీశ్వరి సరే ఆవిడకి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 1965వ సంవత్సరంలో ఆవిడ రచించినటువంటి అత్తగారి కథలు పుస్తకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1993వ సంవత్సరంలో భానుమతి రామకృష్ణ గారు ఆత్మకథ రాసుకున్నారు. దాని పేరు నాలో నేను. ఇందులో తన మొదటి సినిమా వరవిక్రయంలో కాలేంది అనేటువంటి ఒక చిన్నపిల్ల పాత్ర నటించడానికి 1938లో తండ్రి గారితో కలిసి కలకత్తాకి ప్రయాణం చేసినటువంటి విషయాల్ని తనదైన శైలిలో దర్జాగా వివరించారంటారు ఆదినారాయణ గారు. ఇప్పుడు భానుమతి గారి రచన మీకు చదివి వినిపించబోతున్నాను. కాలింది కోసం కలకత్తా ప్రయాణం. ఆ రోజు బడికి సెలవు. పొద్దున్నే అమ్మ పూజ కోసం చామంతి పూలు దవనం చేసి మాల కడుతూ కూర్చున్నాను. పొడుగాటి టోపీ పెట్టుకున్న ఓ స్థూలకాయుడు హడావిడిగా వచ్చి వెంకట సుబ్బయ్య గారు ఉన్నారా అని అడిగాడు. నాన్న లేరు, బయటికి వెళ్ళారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే, నన్ను గోవిందరాజు సుబ్బారావు గారు పంపించారు, సి పుల్లయ్య గారి దగ్గర నుంచి వస్తున్నాను అన్నాడు. సి పుల్లయ్య గారు పేరు వినగానే నాకు లవకుశ జ్ఞాపకం వచ్చింది. నేను ఆ చిత్రం 8 సార్లు చూశాను. ఆ చిత్రం తీసిన గొప్ప డైరెక్టర్ పుల్లయ్య గారు పంపిన వ్యక్తి అనేసరికి గౌరవ మర్యాదలతో ఆయనను కుర్చీలో కూర్చోమని చెప్పాను. కానీ మరుక్షణంలోనే ఆయన ఎందుకు వచ్చాడో అన్న ఆలోచన వచ్చింది. ఒకవేళ సినిమాల్లో యాక్ట్ చేయడానికి పుల్లయ్య గారు పంపించారా అన్న ఆలోచన వచ్చేసరికి గుండె గతుక్కుమంది. టోపీవాడు కాసేపు నాన్నగారి కోసం చూసి భోజనం చేసి మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాడు. టోపీవాడు వస్తూనే నాన్నగారికి నమస్కరించి గోవిందరాజు సుబ్బారావు గారు నాన్నగారికి రాసిన ఉత్తరం ఇచ్చారు. పుల్లయ్య గారు వరవిక్రయం అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో కాలింది వేషానికి బాగా సంగీతం తెలిసిన అమ్మాయి కావాలి. చిత్రంలో చాలా పాటలు ఉంటాయి. సినిమా వాసన తగలని కుటుంబం నుంచి వచ్చిన కొత్త పిల్ల అయితే బాగుంటుందని పుల్లయ్య గారు అభిప్రాయపడ్డారు. ఇన్ని లక్షణాలు మీ అమ్మాయి దగ్గర ఉన్నాయని నేను ఆయనకి చెప్పాను. ఆ మాటకు పుల్లయ్య గారు చాలా సంతోషపడి ఒకసారి అమ్మాయిని చూసి పాట వినాలి అనుకున్నారు. ఇప్పుడు మీరు రాజమండ్రి బయలుదేరి వస్తే పుల్లయ్య గారితో అక్కడ అన్ని విషయాలు మాట్లాడవచ్చు. వరవిక్రయం కథ నాకు తెలుసు. అమ్మాయి కానీ ఆ పాత్ర వేస్తే అందరూ అమ్మాయి సంగీతం వినే అవకాశం కలుగుతుంది. నీ కోరిక ఫలిస్తుంది. నువ్వు తప్పకుండా పుల్లయ్య గారు కోరినట్లు అమ్మాయిని తీసుకువెళ్ళి చూపించు. ఇది ఆ ఉత్తరంలోని సారాంశం. ఆ రోజు సాయంకాలం బండికే నాన్నగారు నేను టోపీవాడితో రాజమండ్రి బయలుదేరాం. టోపీవాడు నన్ను నాన్నగారిని రాజమండ్రిలో అప్పట్లో ఆంధ్ర సినీ స్టూడియోగా, అప్పటికే పతనావస్థలో ఉన్నటువంటి స్టూడియోకి తీసుకువెళ్ళాడు. ఆనాటికి స్టూడియో అది ఎలా ఉంటుందో సరిగ్గా తెలియదు, కానీ అక్కడ నన్ను ఎక్కువగా ఆకర్షించింది మమ్మల్ని ఉంచిన విడిది పక్కనే ఉన్నటువంటి 4-5 కలకత్తా జామ చెట్లు. నా తలకాయంత కాయలు ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి. మర్నాడు పొద్దునే పుల్లయ్య గారు వచ్చినట్టు కబురు రాగానే నాన్నగారు నేను వెళ్ళాం. నా గుండెదడి ఎక్కువైంది. నాన్నగారు నా కంగారు చూస్తూ భయపడకమ్మా, స్థిమితంగా పాడాలి అనుకున్నప్పుడే పాడగలిగితేనే పాడు, కంగారు పడవలసిన అవసరం లేదు అన్నారు. మేము కూర్చున్న హాల్లోకి పుల్లయ్య గారు వచ్చారు. ఆయనను నేను చూడటం అదే మొదటిసారి. నెరిసిన తల, సగం నెరిసిన మీసాలు, పంచ లాల్చి, తెల్లగా ఆజానుబాహు లాంటి విగ్రహం, స్థూలకాయం. నన్ను చూసి నవ్వుతూ ఏమమ్మాడో నీ పేరేమిటి అని అడిగారు. ఆయన చూస్తే ఎవరికైనా పూజ్యభావం కలుగుతుంది. నేను పూజ్యభావంతో నేరుగా చూసి సమాధానం చెప్పే ధైర్యం లేక భానుమతి అని చెప్పాను. మనసులో ఏదో చెప్పలేని ఆందోళన ఆరంభమైంది. ఏం పాట పాడాలో తోచలేదు.
మంచి పాటలన్నీ మర్చిపోయాను. పుల్లయ్య గారు అలాగే కాసేపు నిలబడి కుర్చీలో కూర్చున్నారు. నేను వంచిన తల ఎత్తలేదు. ఈ గండం గడిస్తే చాలని మనసు ఆరాటపడసాగింది. అబ్బే, అమ్మాయి చిన్న పిల్ల, మా సినిమాకు పనికిరాదు అనేస్తే చాలు, త్వరగా బండెక్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచన. ఈ ఆందోళనతో ఏం పాట పాడాలో గుర్తురాక మళ్ళీ రామ్ బ్రహ్మం గారి దగ్గర పాడిన సక్కుబాయిలోని పరాకా కరుణాసాగర పాటే జ్ఞాపకం వచ్చి అదే పాడాను. పాట పూర్తయిన వెంటనే పుల్లయ్య గారు సంతోషంగా బిగ్గరగా నవ్వుతూ, ఈ అమ్మాయినండి మా కాలింది అని. అమ్మడు, నీకు ఎంత సిగ్గో, వర విక్రయలో మా కాలిందికి అంత సిగ్గు భయమమ్మా. వెంకట సుబ్బయ్య గారు, మీరు అమ్మాయిని తీసుకుని కలకత్తా రావాలి. మా సినిమా కలకత్తాలో తీస్తున్నాం, 2-3 మాసాల్లో తీస్తాం. కాలింది పాత్ర కోసమే ఇన్నాళ్ళు చూస్తున్నాం. మీ అమ్మాయి నిజంగా గాడ్ సెంట్. ఎంతోమందిని చూసాం ఆ వేషానికి, కానీ కాలిందే వస్తుందని అనుకోలేదు. పిక్చర్లో అమ్మాయికి చాలా పాటలు ఉన్నాయి, బాగా పాడుతోంది, కంఠం అద్భుతంగా ఉంది, చాలా సంతోషం అనేసరికి నాన్నగారు పుల్లయ్య గారితో మీతో కొన్ని విషయాలు చెప్పాలి అన్నారు. చూడండి, మా అమ్మాయిని సినిమాల్లో హీరో కానీ ఇతర మగ పాత్రధారులు కానీ ముట్టుకోకూడదు, భుజం మీద తల ఆంచకూడదు. లవకుశలో రాముడు అస్తమానం సీత భుజం మీద తల ఆనించేవాడు. ఆ సంగతి నాన్నగారు గుర్తుపెట్టుకున్నట్టున్నారు. ఇత్యాది ఏవో హిరణ్యాక్ష వరాలు అడిగారు. పుల్లయ్య గారు నవ్వుతూ, మరేమీ కంగారు పడకండి, మీ అమ్మాయికి ఈ పిక్చర్లో హీరోయే లేడు. కాలింది పెళ్లి కాకముందే బావిలో పడి చచ్చిపోతుందండి. అయినా ఇంత చిన్న పిల్లకి లవ్ సీన్లు ఎలా పెడతామండి అని బిగ్గరగా నవ్వారు. తమాషా ఏమిటంటే, ఎప్పుడు ఊరు విడిచి దూరాభారం వెళ్ళని నాకు ఆ తర్వాత పక్కనున్న టోపీవాడిని పిలిచి, ఒకటే చిక్కయ్య, ఆ పుష్పవల్లి ఈ అమ్మాయి కంటే పెద్దది, పైగా లావ్ అయింది కూడా. ముందే చెల్లెలి వేషంలో ఆమె సీన్లన్నీ తీసేశాం. ఈ అమ్మాయి చెల్లెలి వేషానికి పుష్పవల్లి చాలా పెద్దదవుతుంది. అంచేత ఈ అమ్మాయిని మేకప్లో పెద్ద పిల్లగా చూపించాలి. మంచి మేకప్ మ్యాన్ని ఫిక్స్ అయ్యా అన్నారు. అలాగే అని అన్నాడు అతను. మా కలకత్తా ప్రయాణానికి ఏర్పాటు చేయమని కూడా పురమాయించారు. ఆ తర్వాత నా వైపు తిరిగి, ఏమీ భయపడు తమ్ముడు, నువ్వు మామూలుగా ఇంట్లో ఎలా ఉంటావో అలాగే షూటింగ్లో ఉంటే చాలు, సరిగ్గా నీలాంటిదే మా చిత్రంలో కాలింది కూడా అని నవ్వుతూ చెప్పారు. అలా కొంతవరకు నా భయం పోగొట్టి నా మనసులో పుల్లయ్య గారి మీద ఉండే గౌరవాభిమానాలతో కూడిన పూజ్య భావాన్ని మరికాస్త పెంచారు. వచ్చే వారమే అమ్మాయిని తీసుకుని మీరు కలకత్తా రావాలి. ఇది చిన్న బడ్జెట్ చిత్రం. అమ్మాయికి నెలకు 150 రూపాయల పారితోషికం ఇస్తాను. ఎందుకంటే నిర్మాత మార్వాడి, ఈస్ట్ ఇండియా ఫిల్మ్స్ చెమ్రియా అని గట్టిగా నవ్వారు పుల్లయ్య గారు. డబ్బు గురించి ప్రమేయం లేదు. అమ్మాయికి పిక్చర్లో ఎన్ని పాటలు పెడితే అన్ని లక్షలు మీరు ఇచ్చినట్లు సంతోషిస్తాను. అమ్మాయి పాటలు ఆంధ్రదేశం వినాలి, అది నా కోరిక అంటూ అగ్రిమెంట్ మీద సంతకం చేశారు నాన్న. ఇరుగు పొరుగు స్నేహితురాళ్ళకి ఇవ్వడానికి అక్కడున్న పచ్చి జామకాయలన్నింటినీ కోసుకుని నాన్నగారి వెంట మా ఊరికి బయలుదేరాను. మనసంతా ఏదో ఒక ఆందోళన. అలవాటైన ప్రపంచం వదిలి కొత్త ప్రపంచంలోకి పోబోతున్నట్టుగా వికలావస్థలో ఇల్లు చేరాను. మరో 2 రోజుల్లో కలకత్తా ప్రయాణం. అప్పటికి నేను పెద్ద మనిషి 6 నెలలు అయింది. నేను దూరాభారం వెళ్తున్నాను అనేసరికి అమ్మ కంగారు పట్టడం మొదలుపెట్టింది. ఉన్న పరంగా తమ మిగతా పిల్లా జల్లని వదిలి రావడానికి లేదు. అభం శుభం తెలియని నన్ను ఆడదిక్కు లేకుండా పంపించడానికి ఆందోళన పడుతున్న అమ్మకు నాన్నగారే ధైర్యం చెప్పారు. తల్లిగాను తండ్రిగాను నేనే చూసుకుంటాను, ఏమీ దిగులు పడవద్దు అని అమ్మను అనునయించడంలోనే ఒక రోజంతా సరిపోయింది. నా స్నేహితురాళ్ళని చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. వాళ్ళందరితోనూ నేనుగా మళ్ళీ ఆడుకోగలనా? నా విద్యార్థిని జీవితానికి ఇంతటితో స్వస్తి చెప్పాల్సిందేనా? ఈనాడు చదువు మానేసి సినిమాల్లో చేరడానికి వచ్చే ఆడ మగ పిల్లలను చూస్తున్నప్పుడు ఆనాడు నాకు సినిమాలు వద్దు, నేను చదువుకుంటాను అని ఏడ్చిన నన్ను గుర్తు తెచ్చుకుని నాలో నేను నవ్వుకుంటాను. వచ్చిన వాళ్ళని చూసి జాలిపడి బాధపడుతుంటాను. బయలుదేరే ముందు మా నాన్నగారికి మంచి మిత్రులు, దూర బంధువు, మా కుటుంబ శ్రేయోభిలాషి మాస్టర్ సివివి శిష్యులు, అంటే మా నాన్నగారు రోజు యోగాభ్యాసం చేస్తూ ఉండేవారు. మాస్టర్ సివివి శిష్యులు పూజ్యులు మైనంపాటి నరసింహారావు గారి ఆశీర్వాదం పొందాలన్న ఉద్దేశంతో నాన్నగారు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు.
అసలు మా నాన్నగారు నన్ను సినిమాల్లో యాక్ట్ చేయించే విషయమై తటపటాయిస్తున్నప్పుడు నరసింహారావు గారే మా నాన్నగారికి ధైర్యం ఉత్సాహం కలిగించి తనకు దూరపు బంధువు మేనకోడలైనటువంటి టంగుటూరి సూర్యకుమారి సినిమాల్లో నటిస్తోందని మన నడతను బట్టి ఏ రంగంలోనైనా రాణించవచ్చని నాన్నగారికి సలహా ఇచ్చి ప్రోత్సహించారు. సి గారి దర్శకత్వంలో అమ్మాయి తప్పకుండా రాణిస్తుంది, మంచి బిగినింగ్, అమ్మాయి అదృష్టవంతురాలు అని నరసింహారావు గారు ఆశీర్వదించి పంపారు. బండికి వెళ్ళేటప్పుడు నాకు దుఃఖం పొంగి పొరలకొచ్చింది. నన్ను నేను బలి పశువుగా భావించుకోవడం మొదలుపెట్టాను. నేను సినిమాలో వేషం వేసిన మరుక్షణం నా తోటి ఆడపిల్లలందరూ నన్ను వెళ్ళేస్తారు, సినిమా మనిషిని అని. సినిమా నటిగా నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అలాంటి ఆడపిల్లలకు పెళ్లి కాదు అని అనుకునే ఆ రోజుల్లో నేను సినిమాల్లో యాక్ట్ చేయబోతున్నాను. నా లేత మనసులో వచ్చే ఇలాంటి ఆలోచనలన్నీ ఎలా చెప్పేది? ఆ బాధను నాన్నగారికి చెప్పేటువంటి ధైర్యం లేకపోయింది. ఎందుకంటే నేను అనుకుంటున్నదంతా నిజమా లేక కేవలం నా ఊహలేనా? ఆ సంగతి నాకే స్పష్టంగా తెలియదు. ఇది భానుమతి గారు చెప్తున్నారు ఇట్లా. తర్వాత లోపల కుములుతున్న నన్ను చూసి అమ్మను వదిలిపెట్టి కొత్త చోటుకి వెళ్తున్న దిగులుతో ఉన్నానని నాన్నగారు నన్ను బుజ్జగించడం మొదలుపెట్టారు. మౌనంగా పైకొచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ కళ్ళు తుడుచుకున్నాను. రైలు కదిలింది. బెజవాడ స్టేషన్ వచ్చింది. స్టేషన్లో మోహిని భస్మాసుర పోస్టర్ కనిపించింది. పుష్పవల్లి తగునా ఈ వ్యామోహం పాట జ్ఞాపకం వచ్చింది. నా దిగులను మర్చిపోయి ఆ పిక్చర్లో సీన్లు జ్ఞాపకం తెచ్చుకోసాగాను. తమాషా ఏమిటంటే ఎప్పుడూ ఊరు విడిచి దూరాభారం వెళ్ళని నాకు తెలుగు భాష ఒక్కో స్టేషన్లో ఒక్కో రకంగా వినిపించింది. ఇట్లా అయితే ఎట్లా, ఇట్లా రండి, అట్లా పొండి అన్న భాష బెజవాడ స్టేషన్లో వినిపించింది. రాజమండ్రి రాగానే ఇలా అయితే ఎలా, ఇలా రండి, అలా రండి అంటూ దీర్ఘాలతో మాట్లాడుకోవటం వినిపించింది. విశాఖపట్నం వచ్చింది. త్వరగా వెళ్ళిచ్చేసేయండి అని అన్నారు శాస్త్రి గారు. బేగి వెళ్ళిపోచ్చేసేయండి అని మరొకరు అంటున్నారు. మాటల్లో ఈ తేడాలు చూసి నాకు నవ్వు వచ్చింది. బరంపురంలో తెలుగు ఇంకా అధ్వాన్నంగా ఉంది. మొత్తానికి కలకత్తా వెళ్లేలోగా తెలుగు భాష అనేక రకాలుగా వినిపించింది. కలకత్తా స్టేషన్ వచ్చింది. దిగండి పంతులు గారు, దిగమ్మా అంటూ వచ్చాడు టోపీవాడు. స్టేషన్కి ఎవరన్నా వచ్చారా అన్నారు నాన్న. అంతా రెడీ సార్ అన్నాడు ఆ టోపీవాడు. స్టేషన్ అంతా కలయి చూస్తూ నాన్నగారు నా చేయి పట్టుకుని బయట ఉన్న కంపెనీ కార్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఆడవాళ్ల నెత్తి మీద ముసుగు, ఆ చీరకట్టు నాకు విచిత్రంగా కనిపించాయి. కారు పోతూ ఉంది. పెద్ద బ్రిడ్జి వచ్చింది. ఇది హుగ్లీ నది పంతులు గారు. కలకత్తాలో ఈ హౌరా బ్రిడ్జి చాలా విశేషం. దీనికి స్తంభాలు లేవు చూసారా అని చెప్తున్నాడు టోపీవాడు. 2 రాత్రులు నిద్రలేక రైల్లో ప్రయాణపు అలసటతో అతను చెబుతున్నది అయోమయావస్థలో వింటూ నాకు తెలియకుండానే నాన్న భుజానికి ఆనుకుని నిద్రపోయాను. దిగమ్మ, లాడ్జి వచ్చింది అన్నారు నాన్న. ఏం అమ్మడు, బాగా నిద్రపోయినట్లున్నావు అన్నాడు టోపీవాడు. కారు దిగి తలెత్తి చూశాను. అదో 6 అంతస్తుల మేడ. అంత పెద్ద మేడ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆ మేడ లోపలికి వెళ్తుండగానే తెల్లగా బొద్దుగా చెంపకు చారడేసి కళ్ళతో అందంగా ఉన్న ఒక యువతి ఎదురైంది. ఆమెను చూడగానే కళ్ళప్పగించి అలాగే నిలబడిపోయాను. ఆమె ఎవరో కాదు, మోహిని భస్మాసుల్లో మోహినిగా నడిచిన పుష్పవల్లి. నన్ను యగాదిగా చూసి చిరునవ్వు నవ్వి పక్కనున్న టోపీవాడిని చూసి, వెంకటరామయ్య గారు, ఈ అమ్మాయినా కాలింది వేషం వేయబోయేది అని అడిగింది. అవునవును, ఇప్పుడే స్కూల్లోంచి నేరుగా వస్తోంది అమ్మాయి. అన్నట్టు నువ్వు కాస్త ఒళ్ళు తగ్గించు, లేకపోతే మేము చాలా ఇబ్బంది పడాలి అని నవ్వాడు ఆ టోపీవాడు. ఆవిడ పట్ల అంత అలక్ష్యంగా కేర్లెస్గా మాట్లాడిన ఆ వ్యక్తి అంతవరకు నాకు టోపీవాడిగా కనిపించినా ఆయన ఎవరనుకున్నారు? రేలంగి వెంకటరామయ్య, ప్రముఖ నటుడు. ఇప్పుడు ఆ రోజుల్లో సి పుల్లయ్య గారికి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తూ చిన్న చిన్న వేషాలు వేస్తూ ఆ తర్వాత కమెడియన్గా అఖండ ఖ్యాతిని ఆర్జించిన రేలంగి. అంతలో ఆ అందమైన అమ్మాయి బయటికి వచ్చి రోడ్డు మీద పోతున్న ఒక రిక్షాను చూసి, ఓ రిస్కా రిస్కా అని కేకేసింది. ఆ పరువు తీక, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అది రిస్కా కాదు రిక్షా అన్నాడు రేలంగి. నేను వచ్చే నవ్వు ఆపుకోవడానికి ఓని కొంగు మూతికి అడ్డం పెట్టుకున్నాను. ఎంత సీరియస్గా ఉండేవారైనా రేలంగి మాటలకు, ముఖ్యంగా ఆ మాట్లాడే తీరుకు పక్కున నవ్వక మానరు. అదే భగవంతుడు అతనికి ఇచ్చిన వరం అని నేను అనుకుంటాను.
ఆ లాడ్జ్ లోపలికి వెళ్తుంటే ఆంధ్రదేశంలో ఒక్కో ప్రాంతంలో కనిపించిన రకరకాల తెలుగు యాసలు అక్కడ వినిపించడం మొదలైంది. మొదటి ఫ్లోర్ దాటి రెండో ఫ్లోర్కు వెళ్తుంటే ఎక్కడి నుంచో చుట్టపగ వచ్చింది. ఒక ముసలాయన చుట్టకాలుస్తూ పైనుంచి వస్తున్నారు. నమస్కారం అండి బల్జేపల్లి గారు, మీ కాలిందిని చూసారా? వెంకట సుబ్బయ్య గారు, ఈయనేనండి బల్జేపల్లి లక్ష్మీకాంతం కవి గారు అని పరిచయం చేశారు రేలంగి. నాన్నగారు ఆయనకి నమస్కారం చేస్తూ, ఇవాళ చాలా సుదినం, ఇలాంటి గొప్ప కవులను కలుసుకోవటం అన్నారు. ఇదండి భానుమతి రామకృష్ణ గారు వేసిన మొదటి సినిమా వర విక్రయం. ఆ సినిమాలో నటించడానికి అందులో కాలింది పాత్ర వేశారు. అందులో నటించడం కోసం ఆవిడ కలకత్తా వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవం, అంటే జరిగిన అనుభవం. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే టోపీవాడు అని చెప్పి చివరికి ఆ టోపీవాడు ఎవరు అనేది రివీల్ చేస్తారు. ఆ సస్పెన్స్ అంతా అందులో ఉంది. ఇది తెలుగు వారి ప్రయాణాల శీర్షికన ప్రముఖ తెలుగువారి యాత్రా రచనల్ని సంకలనం చేసినటువంటి ప్రొఫెసర్ ఎం ఆదినారాయణరావు గారి పుస్తకం నుంచి ఒక భాగం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.